ఛార్జింగ్ లేదు గైస్, అందుకే ఛార్జర్ తెచ్చుకున్నాం కానీ పవర్ బ్యాంక్ మర్చిపోయినా. చిన్న సెకండ్ ఎవరా నీలా. సూపర్ సూపర్. బ్యాక్ సైడ్ చూడండి తామర పూలు చిన్నటి ఉన్నాయి, ఇంకా పెద్దటి రావట్లేదు. ముందు పక్క వర్గానికి ఇన్స్పిరేషన్ గైస్. ఆ వర్గానికి ఇప్పుడు చిన్న చిన్న మొలకలు వచ్చినాయి. మొలకలు కాదు, ఏర్లు. ముందు పక్క ఒక ఏరు ఉంది, వెనకుంది. నాకు అర్థం కావట్లేదు. ఊర్లో అన్ని మొలకలు వచ్చేస్తున్నాయి, మన మొలక ఇంకా పెద్దది ఎప్పుడు అవుతుంది. హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఊర్లో ఉండి గుంజునికి అయితే వెళ్తున్నాం అనమాట. మనం ప్రశాంతంగా వ్లాగ్ తీయాలనుకుంటున్నాం, కానీ ఇదో వెనకొచ్చే వాళ్ళ వల్ల మనం తీయలేకపోతున్నాం. ఎందుకంటే అదొక డిస్టర్బెన్స్, మనకి ఏం చేయలేం. అలాంటిది పరిస్థితి. చూడు వచ్చేసాడంతా. వచ్చేసాం మన ఫస్ట్ గుంజానికి. వచ్చేసి ఏం చూపిస్తున్నాడు చూడు, ఇది చూపిస్తున్నాడు. చూడండి ఎట్లుందో గుంజన్. ఇదే అనమాట మన ఊర్లో ఉండే గుంజను. సో సైడ్ నుంచి చూపిస్తున్నాను, ఒక్కసారి అట్లా వెళ్ళి చూపిస్తాను ఎట్లా ఉంటుంది, మీరే చూడండి. చూడండి గైస్, మా మామ. హాయ్ ఫ్రెండ్స్. ఒకప్పుడు నేను ఎంతో డౌన్లో ఉన్నప్పుడు నాకు ఎంతో సహాయపడ్డాడు మా మామ. సబ్స్క్రైబ్ ఇచ్చారని చెప్పి ఒక 50 మంది సబ్స్క్రైబ్లు ఇచ్చారని చెప్తున్నాడు. అదొకటే అబద్ధం, మిగతాదండి నిజాలే. ఈ యొక్క బ్యూటిఫుల్ ప్లేస్ ని మీరు చూసి మీకు దీనికి ఎన్ని పాయింట్లు ఇస్తారు? పాపం కొత్త పిల్లలు అనుకుంటా చాలా ఎక్సైట్మెంట్ అయిపోతున్నారు గుంజని చూసి. మనకి ఎప్పుడు పాతది కాబట్టి మనకు అంత ఎక్సైట్మెంట్ లేదు. సో మీరు చూసినప్పుడు కొత్తగా మీకు ఏమైనా అనిపించిందంటే చెప్పండి. వీడియో కోసం అరుస్తున్నాం గైస్. చెప్పులు చేతిలో పట్టుకుని దిగాల్సి వస్తాను, అది ఏడ జారుతుందేమో అని. నైన్నో అప్పుడే మన అందగడ చూడు ఇప్పుడే ఫోటోలు తీయడం స్టార్ట్ చేసాడు. చూసారు కదా ఎట్లా ఉంది, భలే ఉంది కదా. సో ఇదే కాదు, ఇంకా 2-3 ఉన్నాయి అనుకుంటా. సార్ 3 గట్టు చూపించేస్తాను, ఎట్లా ఉందో చెప్తాను. ఫస్ట్ చూడండి ఈ గుంజన్ తోటి ఇట్లా సెకండ్ గుంజన్కి వెళ్ళే దారి సూపర్గా ఉంది అసలు. చూడు అంత కంప చెట్ల మధ్యలో మనం వెళ్ళాలి ఇప్పుడు. సూపర్గా ఉంది కదా, హైలైట్ అసలు. కింద బనిటే ఉంది. సో గాయస్ ఇదన్నమాట సెకండ్ గుంజను. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇది రెండో గుంజన్ గాయస్, బాగుంది కదా. పల్లెటూరులో ఇలా ఉంటుంది అనమాట. అదనమాట. రాజు చూడండి గాయస్ ఎంత ఉందో. దీన్ని చిన్నగా నడుచుకుంటూ పోవాల్సి వస్తున్నది. ఫైనల్లీ నీళ్ళలో అయితే దిగేసాము. కొత్త కదా, అట్లనే ఉంటది. రెండో గుంజుని కూడా చూసేసారనమాట మీరు. సో ఇప్పుడు మనమైతే థర్డ్ గుంజునికి అయితే పోతున్నాం, అది కూడా చూసేద్దాం పదండి. గైస్ సెకండ్ గుంజుని చూసేసారు కదా, ఇప్పుడు థర్డ్ గుంజునికి అయితే పోతున్నాం అనమాట. సో ఇక్కడి నుంచి పోవాలంటే చాలా దూరము. అదే వేరే సైడ్ నుంచి ఒక దారి ఉంది, డైరెక్ట్గా పోతే థర్డ్ గుంజన్ కాడికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే మన సైడ్ నుంచి అన్ని గుంజులు అయితే చూసుకుంటూ పోవచ్చు. సో అదొక అడ్వెంచర్ అనమాట. అట్లా వెళ్తూ ఉండాలి. ఇట్లా కవర్లు పట్టుకొని. వీళ్ళు కవర్లు పట్టుకొని వస్తున్నారంటే వీళ్ళు ఏమైనా కనీసం స్నాక్స్ ఏమైనా తీసుకొని వస్తున్నారా? అది కూడా లేదు. టవళ్ళు, జుట్లు అవి తీసుకొని వస్తున్నారు. ఇంత దూరం వచ్చి ఒకవేళ నీళ్ళు దప్పికైనా ఎలా ఆ నీళ్ళు తాగుదామంటే లేదు. అట్లనే కనీసం స్నాక్స్ అని తీసుకొని వచ్చారంటే అది లేదు. ఊరికి ఊపుకుంటూ వచ్చేస్తారు. నేను ఇంకేమనుకున్నా అంటే కవరే కదా ఎక్కువ వస్తారేమో అనుకున్నా. తీరా చూస్తే కవర్లో నేను మొత్తం బట్టలే ఉన్నాయి. చూడండి అన్ని బట్టలే. సో గైస్ ఫైనలీ మనం అయితే మూడో గుంజను కొద్ది చేరుకునేసాము. ఒకసారి చూడండి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడున్న ప్లేస్ ని మా సైడ్ వాళ్ళు ఏమని పిలుస్తారంటే మూడో గుంజను అని పిలుస్తారు. అటు సైడ్ వాళ్ళు వచ్చి దీన్ని కట్టుకొమ్మ అని పిలుస్తారు. అసలు జనం చూడండి ఎంత మంది వచ్చారు, చాలా మంది అయితే వచ్చారు ఇక్కడికి. పండక్కి ఎక్కడి నుంచో వచ్చారు, ఇక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అది చూస్తా ఉంటే మనకి కూడా చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ మామ, చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. లొకేషన్ ఎక్కడుందో
బాగుంది కదా ఉరే హైలైట్ ఉన్నాడు రోడ్ పైన చూడ లొకేషన్ సూపర్గా ఉందా మావ నీళ్ళలో దూకే భయపడతాడు గ్యాస్ అందుకే చూడు ఫస్ట్ ఇక్కడ మురిగేసాం పోతున్నాడు ఇక్కడ బ్లాక్ అనిపిస్తుంది కొంచెం సూర్యుడు దిగుద్దాం ఓకే ఇప్పుడు బాగుంది మన మామని తీసుకొచ్చాను అన్నమాట ఈ లొకేషన్కి ఎలా అనిపించిందో మన మామ అడిగి తెలుసుకుందాము ఎట్లా అనిపించింది మనకి వ్యూ అసలు మన ఊరు నుంచి గుంజంతరికి ఇంత దూరం రావాలా అని అనిపించింది స్టార్టింగ్లో. ఇప్పుడు వస్తే అద్భుతంగా ఉంది. మీరు వస్తే 100% కాదు 110% ఎంజాయ్ చేస్తారు. వాటర్ మాత్రం క్రేజీ ఉంది. అసలు వాటర్ నుంచి జంపులు చేస్తూ ఉంటే మైండ్ బ్లోయింగ్. అక్కడి నుంచి వాటర్ అయిపోయిన తర్వాత ఇటు బయటకు వస్తే ఆ ఫీల్ వేరుంది గైస్. ఆ సన్ చూపించండి. ఆ సన్ రేస్ ఇలా మన మీద పడుతూ ఉంటే awesome ఉంది. సారీ గైస్ నాకు ఫోన్ కొంచెం ట్రబుల్ ఉంది అదే కనిపించట్లేదు. కనిపించింది గైస్ ఇదే ఓకే. నేను ఫోన్ క్లారిటీ ముఖ్యం కాదు, మన ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం అదే ముఖ్యము. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు, మీ నుంచి మేము నేర్చుకోవాలి. ఇప్పుడు మన మామ చెప్పింది ఏంటంటే ఆ నీళ్ళు మళ్ళీ రావు సరేనా. ఫస్ట్ పండగకి మాత్రమే వస్తది ఇలాంటి లొకేషన్ చూడాలన్నా అది పైగా నా లైఫ్ లో చాలా హెవీ లోడ్స్ ఆఫ్ వాటర్ చూసాను దిస్ టైం. చాలా మంచిగా ఉంది. నైస్. వావ్ గైస్ అదన్నమాట. మనం అయితే వ్యూ అయితే చూసేసాం, 3 గుంజలు అయితే చూసేసాము. సో గైస్ వీడియో అయితే చూసేసారు కదా, ఎలా అనిపించింది? వ్యూ మాత్రం సూపర్గా ఉంది కదా. సో ఇలాంటి వ్యూని మీరు మళ్ళీ చూడాలనుకుంటే కుదరదు. అందుకే నా వీడియోలో చూడండి, ఎందుకంటే సంక్రాంతికి మాత్రమే వస్తుంది ఇలాంటి వ్యూస్, మళ్ళీ రావు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి మన ఇన్స్టాని కూడా ఫాలో కొట్టండి, ఆ హ్యాపీనెస్ చాలు. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే మన ఇన్స్టాని ఫాలో చేయండి. ఇలాంటి వ్యూస్ని మళ్ళీ చూడాలనుకుంటే తొందరగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలానే ఈ వ్యూని ఎంజాయ్ చేయండి వచ్చి.